సెల్ఫ్ పిటీకి గిల్ట్ ఫీలింగ్కి దగ్గర సంబంధం ఉంది. జరిగిపోయిన దాని గురించి తప్పు చేసినానేమో అనుకుంటే పిటి స్టార్ట్ అవుతుంది. తప్పు చేయటం అంటే అపజయం ఈక్వల్. అపజయాలు నార్మల్ అని చెప్పుకున్నాం. తప్పు చేసినామని బాధపడటం అనవసరం. తప్పులు చేస్తాం, హక్కు మనకుంది. చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉంటే అది గొప్ప విద్య. చాలు మనకు. అది చేసిన తప్పు కూడా మళ్ళీ చేసే హక్కు లేదా? ఉంది. ఎన్నిసార్లు తప్పు చేసే హక్కు నీకు ఉంది. కానీ చేయకుండా ఉంటే నేర్చుకుంటూ పోతాం. సెల్ఫ్ పిటీ ఈజ్ అ నెగిటివ్ ఫీలింగ్. అది డిప్రెషన్కి దారితీస్తుంది. మాంద్యం డిప్రెషన్ అంటే. డిప్రెషన్కి చాలా రిపర్కషన్స్ ఉన్నాయి. అందుకని సెల్ఫ్ పిటీ అవసరమా అనవసరమా? సెల్ఫ్ పిటీ పొందేటట్టు ఒక మ్యారేజ్లో భర్త నిరంతరం ప్రయత్నం చేసి భార్య సెల్ఫ్ పిటీ దగ్గరికి పోయేటట్టు చేయగలడు. నువ్వు ఇంతే, నువ్వు ఎదగవు, నీ వంట బాగాలేదు, నువ్వు బాగా మాట్లాడు, నువ్వు బంధువులతో బాగుండు, నిరంతరం మాట్లాడాడు అనుకో, యూ విల్ గో టు సెల్ఫ్ పిటీ. అప్పుడు ఏం చేయాలా? అన్నీ బాగానే ఉన్నాయంటారా? అన్నీ బాగేం లేవు, బాగున్నట్టు కనపడతాయి.